ఈరోజు మీడియాలో వచ్చిన వాటి మీద వరుసగా మాట్లాడతా అని చెప్పాను కదా. ఒకటి మాట్లాడాను, ఇంకొక విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి విడిగాను, మిగిలిన 2-3 కలిపి ఒకటి మీతో మాట్లాడతాను. బాలకృష్ణ చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు తొలగించటం, వీటి మీద ఇంకా మాట్లాడిన అయిపోయిందని చెప్పాను. నేను మాట్లాడబోట్లేదు. కానీ ఆ నేపథ్యంలో వినవస్తున్న కొనసాగిస్తున్న వాటి మీద మటుకు మనం మాట్లాడాల్సి వస్తుంది. చిరంజీవికి సంబంధించి లేదా బాలకృష్ణకి సంబంధించి ఎవరికైనా ఏమైనా అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ నటులుగానే వీళ్ళందరూ కూడా నటులు మాత్రమే. రెండవది వీళ్ళు కులంతోనే కొనసాగుతున్నారు. ఏదో నటులు కులము ఇవి కలగలిపి వాళ్ళదేదో తప్పైనట్టుగా మాట్లాడటం. ఇంకొకటి ఎన్టీఆర్ను కూడా ఆ కోణంలో చెప్పడం. ఖచ్చితంగా రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అప్పటి వరకు లేని ఒక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు, ప్రత్యేకించి ఆయన 300 సినిమాల 30 ఏళ్ల నేపథ్యం, వీటిని బట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. కానీ ఎన్టీఆర్ను ప్రధానంగా బీసీ వర్గాలు అందరూ కూడా కలిసి నటుడుగా, కృష్ణ పాత్రధారిగా ఇవన్నీ చేసిన వ్యక్తిగా ఆయన గెలిపించారు. ఇందిరాగాంధీ మీద ఉన్న వ్యతిరేకత, అంతకుముందు జరిగిన అఖిలపక్ష ఉద్యమాలు, ఇవన్నీ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే కూడా గెలిచారు కదా. ఇంకా చాలా చోట్ల ఇలా గెలిచారు. అందువల్ల ఎన్టీఆర్ సమయానికి అందిపుచ్చుకున్నాడు, కరెక్ట్గా పాత్రకు సూట్ అయ్యాడనే తప్ప కేవలం ఎన్టీఆర్ వల్ల లేకపోతే కులం వల్ల అని చెప్పడం కూడా సరికాదు. ఎన్టీఆర్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఆయన్ను బాగా వ్యతిరేకించే వాళ్ళు కూడా భావించరు. కానీ అనుకూలం అని చెప్పేవాళ్ళు అలా భావించడం ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ఒక మీడియాధిపతి చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆ ముద్ర ఉండేదట, చంద్రబాబు నాయుడు దాన్ని పోగొట్టుకున్నారట. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం ఇది భిన్నంగా ఉంది. దీన్ని చంద్రబాబు కూడా ఏమి దాచుకోరు. ఆయన ఏ రోజు దాచుకోలేదు పాపం. వాస్తవాలుగా గుర్తిద్దాం, అందరినీ కలుపుకుపోదాం అంటారు తప్ప తనకేమీ లేదు, లేకపోతే తనను వాళ్ళు మావాడుగా భావించడం తప్పు అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇక రెండవది రాజశేఖర రెడ్డి, వీళ్ళని అనలేదు. కానీ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు మటుకు ఉంది అని. అంటే ఇక్కడ ఎన్టీఆర్కు రాజశేఖర రెడ్డికి ఉంది, చంద్రబాబు నాయుడుకు లేదు అని చెప్పడం అవసరం లేదంటున్నాను. నేను చంద్రబాబును అనమని నేనేం చెప్పడం లేదు. అందరూ అన్ని అంశాలు ఉపయోగించుకుంటారు రాజకీయాల్లో. కాకపోతే ఒకటి, రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పాలించడం మొదలుపెట్టాక ఇవి పెరిగాయి, కొన్ని శక్తుల ప్రభావం పెరిగిందనేది ఆయన దగ్గరగా చూసిన వాళ్ళందరి అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మా బహిరంగంగానే షోలోనే చెప్పాడు, చంద్రబాబు హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నప్పటికీ అమరావతి సెక్రటేరియట్లో ఉన్నప్పటికీ తేడా ఉంది అని. దీన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అందులో కూడా వివిధ వర్గాల వాళ్ళు ఉన్నారు కదా. ఏ నాయకుడు ఏ పార్టీ ఒక కులంతోనే గెలవరన్నది నిజం. కానీ రాష్ట్ర రాజకీయాలను, సినిమాను మొత్తాన్ని 3 కులాల కింద విభజించేసి పాఠాలు చెప్పేస్తామంటే మటుకు అది పొరపాటు అవుతుంది. ఇంకొకటి, ఈ సమస్య కేవలం కులానికి సంబంధించిందేనా? ప్రభుత్వాలకు సంబంధించింది, పరిశ్రమకు సంబంధించింది, వ్యక్తుల యొక్క తీరుకు సంబంధించింది కదా. కులమే అయితే కనుక ఆయన ఎందుకు కాపాడతాడు? ఆయన కాపాడాడని మనం ఈరోజు కూడా ఎందుకు చెప్తాము? సో మనం ఏం కన్వే చేయదలుచుకున్నాము అంటే వీళ్ళను మరి శృతి మించి ఈ 3 కుటుంబాలే నడిపిస్తున్నాయి. కుటుంబాలు, మూడో కుటుంబము వాళ్ళొక అందులో పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని వాళ్ళు భావిస్తుండొచ్చు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు. కానీ దానికి వాళ్ళే బాధ్యులు అని చెప్పడం కూడా చాలా సాధ్యం కాని విషయం. రాజకీయంగా ఎంత పట్టు ఉంది? ఇప్పుడు బలపరిచి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై రోజు సనాతన మంత్రం జపిస్తున్నప్పటికీ పదవులు, ప్రాతినిధ్యాల్లో ఏమాత్రం ప్రాధాన్యత లభిస్తుంది అందరూ చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ప్రతిదాన్ని కూడా కొన్నేమో చాలా సూటిగా చెప్పినట్టు చెప్తూ, మరోవైపునేమో దాని నుంచి పాక్షికమైన పాఠాలు తీయడం మటుకు పొరపాటు అవుతుంది. అందరూ వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ ప్రతివ్యూహాలు, ఎదురు దాడులు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మొన్న జరిగింది ఏ విధంగా చూసినా దురదృష్టకరమైనది. అందరూ ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళే తీసేశారు కాబట్టి ఇంకా దాని మీద మాట్లాడొద్దంటే రేపు మళ్ళీ ఇంకొకరు మాట్లాడితే మళ్ళీ ఇలాగే తీసేయాలి. అంతకుముందు మహిళల గురించి జరిగింది, మొన్నటిది కేవలం కులం మాత్రమే అనుకోవటం చాలా పొరపాటు. కులాన్ని మించిన వ్యక్తిగతమైన ప్రాబల్యాల సమస్య,
చలనచిత్ర రంగంలో నాయకత్వానికి సంబంధించిన, పెద్దరికానికి సంబంధించిన సమస్య. ఆ తర్వాత ప్రభుత్వంలో ఇటు ఎన్డీఏలో పార్టీల మధ్య, అలాగే తెలుగుదేశంలో కూడా నాయకుల మధ్య ఉన్న తేడాలు అందులో స్పష్టంగా మనం చూడొచ్చు. కాస్త రాజకీయాలు దగ్గరగా చూసేవాళ్ళు, అందులో ఇటువంటివి రాసేవాళ్ళు, వాళ్ళు ఇంకా బాగా చూస్తారు కదా. అందుకనే దీన్ని ఏదో ముగించి కుదించేసి, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అది కూడా ప్రభుత్వమే, ఆయన కూడా అప్పుడు ముఖ్యమంత్రే కదా. కాబట్టి అదేమీ లెక్కలో కాదన్నట్టు మాట్లాడితే కుదరదు. అది కూడా సరికాదని ఇందులో ఈ మీడియా అధిపతి రాస్తూ ఉన్నారు. కానీ మరి ఇంకా సమస్య ఏంటి అంటే, సినిమా నటులే ఆ కుల దైవాలు కాదు. కుల దైవాలుగా ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ కుల దైవాలుగా పైకి రాలేదు. అప్పుడు అసలు ఆ విధమైన దృష్టి అంతగా లేదు. అది కూడా గుర్తించాలి. రామారావు గారిని ఆ విధంగా చెప్పడం కూడా ఒక విధంగా తక్కువ చేయటమే. ఇంకోటి, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా ఇలా ఉంటున్నట్టు, ఆయన కూడా రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత నాయకత్వం అవసరాల కోసం ఆయన ఉంటున్నారు. ఆయన ఏం సర్దుబాటు చేసుకోవట్లేదా? ఆ మేరకు తెలుగుదేశంలో కొంతమంది మీద చంద్రబాబు నాయుడే ప్రతిసారి మంత్రివర్గంలో అసంతృప్తి వెలిబుచ్చారు అని మీడియాకు మనం అందరం రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి ఏం బయటి వాళ్ళు కాదు, కులాల సమస్య కూడా కాదు కదా ఇది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కార్పొరేట్ శక్తులు, సామాజిక ఆధిపత్య శక్తులు, అలాగే రెండు శిబిరాలుగా ఏర్పడి మధ్యలో కొత్తగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు, వీటి మధ్య అవి పూర్తిగా దారి తప్పిపోయాయి, ఎక్కడికో వెళ్ళాయి. కేంద్రంలో బీజేపీ, దాని మత రాజకీయాలు దీంతో కలగలిసిపోయి ఇది ఇంకా సంక్లిష్టంగా తయారైంది. రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత, ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యాక, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం, ఇంకా లేకపోవడం, లేదా పాలకవర్గాలు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు ఆపడం, చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తూ ఉండటం, వీటి వల్ల ఒక అయోమయ అవస్థ ఏర్పడింది. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఇవన్నీ అక్కడ రాజకీయాల మీద దాన్ని తగ్గించడానికి, పక్కదో పట్టించడానికి రకరకాల వ్యర్థ వివాదాలు, దండగమారి తగాదాలు పెంచుతున్నారు. అవన్నీ పాలకవర్గాల వ్యూహంలో భాగమే. సంక్షేమ పథకాలు గతంలో ఆయన బటన్ నొక్కానంటే వీళ్ళేమో నేరుగా కోట్లు వేసుకొని వెళ్ళి అటోట్లో వాడో ఇస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు, ఎవరి ప్రచారాలు వాళ్ళు చేస్తుంటారు. వాటి మీద నేనేం ఒకరే ఇది ఒకరే అది అని నేనేం చెప్పబోవట్లేదు. కానీ ఈ మధ్యలో ఖచ్చితంగా ఒకవైపును ఏమీ అనకుండా ఒకవైపును మాత్రమే అన్నట్టు, అప్పుడు జరిగినప్పుడన్నీ తప్పులు, అప్పుడు కోర్టులు చేస్తేనేమో వాటికి నామం చాలా విలువ, ఇప్పుడు చేసిన కోర్టుల వ్యాఖ్యలకేమీ లేకుండా పోవడం ఎలా సంభవం అవుతుంది? ఖచ్చితంగా ఒకరు రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తున్నారు, ఇంకొకరు రాష్ట్రాన్ని నాశనం చేశారు అని అంత ఖచ్చితంగా ఇంకా తీర్పిచ్చిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది ఏ మీడియాకైనా, ఏ పరిశీలకుడికైనా? అందువల్ల తప్పులు ఎవరు చేసిన తప్పులు వాళ్ళ ఖాతాలో వేయచ్చు. దానికి వాళ్ళకు ప్రజలు మూల్యం చెల్లించమని మూల్యం వేశారు. జరిమానాలు వేస్తారు, ఓడిస్తారు, ఇంటికి పంపిస్తారు. అది అందరికీ జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది చూడాలి. ఇందులో జాతీయ అంశాలు, మత రాజకీయాలు, వ్యక్తిగతమైనటువంటి పోకడలు, వ్యక్తిగతంగా మాత్రమే అంటాము, కులాన్ని మాత్రమే అంటాము, దాంతో ముడిపడిన రాజకీయ వ్యవస్థను ఏమీ అనము అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇది కావాలని తీసుకొస్తున్నాం గజిబిజి. లేదు, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు, లేకపోతే వాళ్ళందరూ ఆయన కాలం స్వర్ణయుగం, అప్పుడు ఏమీ లేదు అని చెప్తే అది కూడా చాలా పొరపాటే. అప్పుడు కూడా చాలా తప్పులు ఉన్నాయి, వాటి న్యాయస్థానాలు చెప్పాయి. అప్పుడే సర్వనాశనం, ఇప్పుడంతా లోక కళ్యాణం అంటే అప్పుడు ఇప్పుడు కూడా అదే కార్పొరేట్ శక్తులు, అవే సామాజిక ఆధిపత్య శక్తులు కదా. దొందే అని నేను ఏదో ఒక పాట రాశాయి, దొందే ఎవరు వచ్చినా ఇబ్బందే అన్నట్టుగా. ఉన్నది వాళ్ళే కదా, మరి ఆ మాట అంటే మీకు రావు కదా, లేకపోతే ఇంకెవరికి వస్తాయని అంటారు. నిజమే, దాని అర్థం విమర్శ చేయకూడదనే. విమర్శలు వస్తే చిరంజీవి మీద చేసినది ఉందనుకోండి ఉదాహరణకు, దాంట్లో ఉన్న తీవ్రతను ఏమీ గుర్తించకుండా దాన్ని మొత్తం అదే ఘాట్లో కట్టేసి కొట్టిపడేస్తే ఇంక దానివల్ల ఉపయోగం ఉంది? ఎవరినన్నా, ఎవరిని దూషించినా, దుర్భాషలాడినా, మేమే సర్వస్వం అని చెప్పినా అది ఖచ్చితంగా పొరపాటే. దాన్ని చెప్పి ఇంకా మిగతావి చెప్పొచ్చు. దాన్ని కూడా మెలికలు తిప్పి సాంకేతికమైన తొడుగులు తొడిగి దారి తప్పిస్తే ఉపయోగమే ఉంది? ఒక విషయంలో మటుకు మనం ఆ చర్చతో సంబంధం లేకుండా, నిన్న ఎవరో ఒక నిర్మాత, ఎవరో ఎందుకు ప్రసన్న కుమార్ అని ఆయన చెప్తున్నారు,
బాలకృష్ణ చర్చలకు ఎందుకు రాలేదంటే మనమే ఖర్చులు పెంచుతున్నాము, మనమే విదేశాలకు 100 మందిని తీసిపోతున్నాం 10 మంది అయ్యే చోట, మనమే దాన్ని ఎక్కువ రోజులు సాగదీస్తున్నాము, కాబట్టి ఖర్చులు మనమే పెంచి టికెట్ల రేట్లు పెంచడం ఎందుకని ఆయన ఒక వైఖరి తీసుకున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు అడిగారని. అదే నిజమైతే ఆయన తప్పకుండా టికెట్ల రేట్లు పెంచొద్దన్న వైఖరిని ఎవరైనా బలపరుస్తారు. ప్రజల మీద అధిక భారం పడకూడదు అని. దాని అర్థం మాకు పెరిగింది, మేము దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు హీరోలు ఎన్డీఏలోనే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇప్పుడు ఓజీకి డబ్బులు వచ్చాయంటే ఖచ్చితంగా రేట్ల పెంపు ప్రభావం ఉంది కదా. కాంతారాకు కూడా పెంచారు కదా. రేపు అఖండకు బాలకృష్ణ పెంచుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ లేకుండానే తెచ్చుకుంటానని గతంలో చెప్పారు. మరి చిరంజీవి ఏమో ఆయన సినిమాకు కూడా లాభం జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు మరీ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఆ టాపిక్ మనం వదిలేసాం కూడా. నేను భవిష్యత్తు గురించి చెప్తున్నా ఈ అంశం. అందువల్ల ఇతరులు అందరూ ఏదో తప్పు చేశారు అన్న పద్ధతులు అందరూ ఒకటే అని చెప్పడం, స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో భువనేశ్వరి గారిని అన్నారు. అది తప్పకుండా అది వైసీపీ తప్పు. దాంట్లో ఇంకా జనరలైజ్ చేయడానికి ఏం లేదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు అన్నది కూడా అనవసరంగా ఒక పరిశ్రమలో పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ని అన్నారు. ఇది తప్పకుండా పొరపాటే. దీని వెనుక కుల ప్రభావాలను ఆ విధంగా చూసేవాళ్ళు ఉన్నారంటే ఉండొచ్చు, కానీ ప్రధానమైనది రాజకీయ ఆర్థిక ఆధిపత్యానికి సంబంధించిన సమస్య ఇక్కడ ఉంది. ఒక 70% మంది 65% మంది దీని వెలుపలే ఉన్నారు. వాళ్ళకేమీ ఎప్పుడు ఇందులో సాధికారతలో లేకపోతే ఈ వనరుల్లో ఈ అవకాశాల్లో భాగం లేదు. కనీసం వాళ్ళకి ఉద్యోగాలు, ఇళ్ళు కూడా కట్టిన ఇళ్ళు కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. కాబట్టి ఎవరైనా, నేను ఎవరో ఒకరిని అనట్లేదు, ఈ చర్చను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతున్నాము, హైజాక్ చేస్తున్నాము, దారి తప్పిస్తున్నాము అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదు, ఎవరిని అనలేదు, అసలు అనవసరంగా అంటే అది కూడా పొరపాటే.